హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ చైస్ రాస్. మా ఛానల్ అయితే ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. మీ ముందుకైతే ఒక రెసిపీ తీసుకొచ్చానండి. పాలకూర పప్పు చేయబోతున్నానండి ఈరోజు. పాలకూర అయితే మన హెల్త్కి చాలా మంచిది కదండి. పాలకూరల్లో ఐరన్ ఉంటుంది. దానివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఐరన్ వల్ల మన బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం పాలకూరని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నేను చేసే క్వాంటిటీ పప్పుకైతే 2 అయితే సరిపోతాయండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు తగినన్ని వేసుకోండి ఉల్లిపాయలు. పాలకూర పప్పులో మాత్రం ఈ పాయింట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అస్సలు వేయకూడదు. ఏంటంటే పాలకూర పప్పులో టమాటో మాత్రం అస్సలు వేయకండి. పాలకూరలో అది వేస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అందుకు టమాటో మాత్రం అస్సలు వేయకూడదు. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా మనం చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. పాలకూర పప్పు అయితే పచ్చికారం అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చికారం వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే పచ్చిమిర్చి పెద్దగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కదా. మేము వాటిని అస్సలు పక్కకి తినలేము, పక్కకు తీసేస్తాం. తీసేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని పెద్దగా వేస్తాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. మేము ట్రై చేయండి ఒకసారి. ముందుగా అయితే కందిపప్పు తీసుకుందాం. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాను. పాలకూర పప్పుకి వాటర్ ఎక్కువ పట్టవు, చాలా తొందరగా ఉడికిపోతుంది పప్పు. కట్ చేసుకున్నవన్నీ కూడా బాగా వాష్ చేసుకోవాలి. పాలకూర అయితే 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఎందుకంటే వర్షాల వల్ల మట్టి చాలా ఉంటుంది కదా, బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసినవన్నీ కూడా కుక్కర్లో వేసుకుందాం. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా తగినంత వేసుకోవాలి. పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ అయితే చింతపండు వేసుకోవాలి. నేనైతే చింతపండు ముందుగానే వేస్తాను. కానీ చింతపండు ముందుగా వేస్తే ఉడకదంటారు పప్పు. మా అత్తమ్మ అయితే ఇలానే చేస్తుందండి. నాకు కూడా అలానే అలవాటైపోయింది. మా అమ్మ అయితే ముందు చింతపండు వేయదు. ఒకసారి విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ చింతపండు వేసి ఉడికిస్తుంది. ఏం లేదండి, 2 విజిల్స్ ఎక్స్ట్రా ఇప్పిస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది పప్పు. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం. అయితే వచ్చేసింది. నేను చింతపండు వేసాను కాబట్టి 2 ఎక్స్ట్రా ఇప్పిస్తున్నాను విజిల్స్. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పప్పుకి పోపు పెట్టుకుందాం. వచ్చేయండి.
పోపు వేయడానికి ఒక ప్యాన్ అయితే పెట్టాను. దీంట్లో కొంచెం ఆయిల్, నూనె వేడైన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోవాలండి. మేమైతే దీంట్లోనే జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు అన్నీ కలిపి పెట్టేసుకుంటామండి. ముందే ఒక బాక్స్లో వేసేసుకుంటాం. స్పూన్తో వేసుకుంటుంటాం తగినన్ని, అంతే. ముందే రెడీ చేసి పెట్టుకుంటాము. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవడమే. ఫస్ట్ అయితే మనం ఎల్లిపాయలు వేద్దామండి. మా సైడ్ అయితే వీటిని ఎల్లిపాయలు అంటారు. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్క సైడ్ ఓ విధంగా పిలుస్తారు వీటిని. మా సైడ్ అయితే ఎల్లిపాయలు అంటారు. మీ సైడ్ ఏం చేస్తారో, ఏమంటారో, ఎలా యూజ్ చేస్తారో వీటిని కామెంట్ చేయండి. మేమైతే వీటి పొట్టయితే తీయమండి, ఇలానే వేసేస్తాము. ఇలా ఎలా అంటే ఒకసారి ఇలా కొట్టేసి ఆయిల్లో వేసేసుకోవడమే. కొట్టకుండా వేస్తే ముఖానికి చిట్లుతాయండి, ఎగురుతాయి. కాబట్టి ఒకసారి ఇలా పొట్ట పగిలేస్తే వేసేసుకుంటే మనకు ఎగరకుండా ఉంటుందండి. ఇలా కొట్టి ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఇవి కొంచెంగా వేగుతున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నాకైతే పోపు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో మాత్రం, అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం పోపు పెట్టాలంటే నేను ముందు వెళ్ళి పెట్టేస్తాను. నాకు చాలా ఇష్టం పోపు పెట్టడం అంటే. పప్పు అయితే ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడైతే రెడ్ కలర్ వచ్చేసాయి కదా ఎల్లిపాయలు. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. నేను పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తానండి. నాకు ఎందుకో అలా ఇష్టం పోపు దినుసులు ఎక్కువ వేయడం. అవి కనిపిస్తేనే నాకు లుక్ అనిపిస్తుంది. కర్రీస్ కానీ, పప్పు కానీ, ఏదైనా కూడా నాకు పోపు బాగా పెట్టాలనిపిస్తుంది. పోపు లేకుంటే నాకు అస్సలు నచ్చదండి, కర్రీస్ కానీ ఏదైనా సరే. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి, పటపటామని ఎగురుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా ఎలా ఎగిరిందో? చాలా జాగ్రత్త వేసుకోవాలి కరివేపాకు మాత్రం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసుకుందాం. అయిపోయింది కదండి, పప్పులో వేసేసుకుందాం. అయిపోయింది కదా, పోపు అయితే రెడీ కదా, పప్పులో కలిపేసుకుందాం. చూసారా, తరువాత పెట్టంగానే ఎంత లుక్ వచ్చేసింది పప్పుకి. చాలా అంటే చాలా లుక్ వస్తుందండి పోపు పెట్టింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పాలకూర పప్పు అయితే రెడీ. మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లలో పెట్టండి. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఏదైనా టిప్స్ చెప్పండి, ఏదైనా మిస్ అయింటే క్వాంటిటీ చెప్పండి, క్వాలిటీ చెప్పండి. నేనైతే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. మీకు తెలిసిన టిప్స్లలో మీరు షేర్ చేయండి నాకు. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీకు ముందుకైతే నేను వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.